నమస్తే అండి. వేడి వేడిగా టేస్టీగా మసాలా కిచిడీకి కడిగి ఆరపోసుకున్న బియ్యం, తాలింపులు, కూరగాయలు అన్నీ సిద్ధం చేసుకుని ముందుగా బియ్యం కడిగి ఆరపెట్టుకోవాలి ఒక అరగంట ముందు. తాలింపులో కూరగాయలన్నీ బాగా వేగనిచ్చి అప్పుడు తాలింపు కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి బాగా వేగాలి. 1/2 కిలో రైస్కి ఒక 100 గ్రామ్స్ పెసరపప్పు, అది కూడా వేగిన తర్వాత కడిగి ఆరపెట్టుకున్న బియ్యం, 1 స్పూన్ గరం మసాలా, చిటికెడు పసుపు, రుచికి సరిపడా 1 స్పూన్ ఉప్పు. దీనికి కారం అవసరం లేదండి, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయ కారం సరిపోతుంది. ఇది మసాలా కిచిడి. బాగా వేగిన తర్వాత ఒక అంగుళం అల్లం, 2 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోండి, సరిపోతుంది. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత 1కి 2 నీరు పోసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉడికించేసుకుంటే టేస్టీ మసాలా కిచిడి రెడీ అయిపోయింది. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా రకాల బిర్యానీలు మెయిన్ వీడియోలో ఉన్నాయి.